హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదా ఫుల్ వీడియో చేసి, అందుకే ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను నేను. ఇదైతే బోనాలు వ్లాగ్ అండి. ఆషాఢ మాసంలో చేసుకునే మన స్పెషల్ ఫెస్టివల్ అనుకోవచ్చు. హైదరాబాద్లో నార్మల్గా ఉండదు అసలు బోనాల ఫెస్టివల్, అదిరిపోతుంది. దానికోసమే ఈ ప్రిపరేషన్స్ అంతా. నార్మల్గా ఇంట్లో రెగ్యులర్గా పూజ చేసుకొని పూజ అంతా చేసుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము మేము. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ బోనాలు ప్రిపరేషన్ అంతా చేస్తున్నాను. బోనాలు అంతా బొట్లు పెట్టి అంత నీట్గా అలంకరించేసుకుంటున్నాం. ఈ బోనాలు అంతా నేనే చేశాను. ఈ డెకరేషన్ ఇదంతా ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు వచ్చిన విధంగా, నాకు తెలిసిన విధంగా అన్నీ అలంకరించేశాను మా అత్తయ్య గైడెన్స్తో. మేము ఈరోజు ఈ బోనం అయితే మా ఇంటి దేవత ఎల్లమ్మ తల్లికి అయితే బోనం సమర్పించబోతున్నాం ఈరోజు. బోనాలు తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయి అమ్మవారికి మంచి డప్పు చప్పుళ్ళతోటి బోనం స్టార్ట్ చేసేసి మేమైతే వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి అమ్మవారికి ఒక 5 రౌండ్లు వేసేసి అమ్మవారికి బోనం సమర్పించేసి అదంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని మంచిగా లోపల అలంకరించాను. మంచిగా అమ్మవారిని రెడీ చేసుకున్నాను. రెడీ చేసి పూలతో అలంకరించేసి అమ్మవారికి ఒడిబియ్యం కూడా అవన్నీ పోసాము. అమ్మవారికి ఒడిబియ్యం పోసేసి ఇంకా తిరిగి ఇంటికి వచ్చేసి లంచ్ అదంతా చేసేసి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ బోనాల రోజు అయితే. ఈ బోనాల ప్రిపరేషన్ ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే గాజులు పెట్టేసుకున్నా. అసలు బోనాలు అంటేనే మన చేతి నిండా గాజులు ఉండాలి. ఆ గాజుల చప్పుడు భలే క్యూట్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఆడపిల్లలకైతే నా చిట్టల్లికైతే ఎంత అందంగా ఉందో ఆ చేతులకు చిన్ని చిన్ని గాజులు.
ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి. మీకు కనుక మా ఈ వ్లాగ్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.